దగ్ధమైంది. వైసీపీకి సంబంధించిన ప్రచార రథాన్ని ఎవరు తగలబెట్టారు? రాజమండ్రి నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రాజమండ్రిలో వైసీపీ ప్రచార రథం దగ్ధమైంది. ప్రచార రథానికి దుండగులు నిప్పు పెట్టినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ వాహనంగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పారు. మార్గాని భరత్ ప్రచార రథాన్ని తగలబెట్టిన ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కార్యాలయంలో ఏదైతే ప్రచార వాహనాన్ని గుర్తెల వ్యక్తులు దగ్ధం చేసినటువంటి పరిస్థితి, ప్రస్తుతం మాజీ ఎంపీ భరత్ మనతో ఉన్నారు. అంటే ఈ దగ్ధం వెనకాల మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎందుకంటే 10 దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, టీవీల్లో కూడా చూపిస్తూ ఉన్నారు. మరి మొన్ననే రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ మేము చేసాము, దానికి సంబంధించి బోర్డ్స్ ఉన్నాయి, శిలాఫలకాలు ఉన్నాయని అవన్నీ కూడా ఏ రకంగా ధ్వంసం చేశారు, వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా అపాలజీస్ చెప్పారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దాని తర్వాత కార్యకర్తలపైన ఏ రకంగా దాడులు చేశారు. ఒక పిల్లోడు సాయి అనే ఒక కుర్రోడికి తలకాయ బదలు కొట్టారు, 16 కుట్లు పడినాయి. మరి దానిపైన పోలీస్ శాఖ ఏం కేసులు పెట్టారో మాకైతే తెలియదు. వాళ్ళని అరెస్టులు కూడా చేయలే. అటెంప్ట్ మర్డర్ ఆల్మోస్ట్ 16 కుట్లు పడినాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా నేరుగా నేనే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ చేశాను. దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, ఇక ముందు జరగకుండా అరికట్టాలని క్లియర్గా చెప్తా ఉన్నాం. మరి ఇది కూడా కావాలని జరిగిన ఘటన అనుకుంటారా? కావాలని చేసినటువంటి ఘటన ఎవరికి అవసరం ఉంటుందండి? ఖచ్చితంగా ఒక ప్రచార రథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో, పెద్ద ఫోటో ఉంటుంది, దానిపైన నా ఫోటో ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిద్ధము, ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రచార రథాన్ని తగలబెట్టారని అంటే కనీసం ఎంత పెట్రోల్ తీసుకురావాలి, ఇందాక టైర్స్ బర్స్ట్ అవుతూ ఉంటే ఎంత పెద్ద సౌండ్ వచ్చి ఎక్కడెక్కడికో ఎగిరిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏదైనా గొప్పగా చేస్తారు, ప్రభుత్వం గొప్పగా చేస్తారని ప్రజలు ఆశీర్వదించారు. ఎంత గొప్పగా చేస్తున్నారు ఇవాళ కనబడుతుంది. ఈ రకమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా ఆగల జరుగుతూనే ఉన్నాయి. నేను ఖచ్చితంగా డీజీపీ గారు నోటీస్ తీసుకుని వెళ్తాను. డీజీపీ గారు నోటీస్ తీసుకువెళ్ళి నిజంగా ఇక్కడే ఎవరైనా పడుకుని ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏమై ఉండేది అది కూడా ఒకసారి ఆలోచించాలి. అయితే మాత్రం ఇక్కడ అంటే ఏదైనా ప్రత్యర్థుల్లో జరిగిందా లేదంటే ఇతర కారణాల జరిగిందా అనేది ప్రస్తుతం మాత్రం నేను రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తాననేది భరత్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను రాజమండ్రి నుంచి.